కూతురు దూరం అయితే ఆ అవనికి జీవితకాలం నరకమే. నువ్వు కోరిన విధంగా ఓణీల ఫంక్షన్ ఘనంగా చేద్దామని అనుకున్నాను. ఆ కుటుంబం రానంటుంది. నా మాట విని వాళ్ళ సంగతి వదిలే నాకు తెలిసిన ఫ్రెండ్స్ని పిలిచి ఏ లోటు ఏ వెలితి లేకుండా చేస్తాను. నాన్నమ్మ వాళ్ళు లేకపోవడమే లోటు వెలితి కదమ్మా. వాళ్ళ మనస్తత్వాలు తెలిసి కూడా నువ్విలా మాట్లాడితే ఎలా అమ్మా? మనమంటే ఏమాత్రం ప్రేమ దయ జాలి లేదు కాబట్టే కదా అంత దారుణంగా ఉంటున్నారు. వాళ్లే ఉండాలని నువ్వెందుకింత పట్టుపట్టావు? ప్లీజ్ అమ్మా, నా మాట కాదనకమ్మా. గురువారానికి ఇంకా సమయం ఉంది కదా, ఇంకోసారి ప్రయత్నించు. సరే సరే, నా ప్రయత్నం నేను చేస్తాను గాని నువ్వు భోంచేద్దురా. నాకు ఆకలిగా లేదు, నేను చేయను. అయితే నాకు ఆకలిగా లేదు, నేను చేయను. నీకెందుకుండదు? రోజు ఈ సమయానికి తింటావు కదా. నువ్వు ఈ సమయానికి తింటావు కదా. నువ్వు తినమ్మా, నన్ను వదిలేయ్. అరే, నాకు ఆకలి లేదు అని చెప్పాను కదా. సరిపోయారిద్దరు. ఇద్దరికీ ఒకేసారి ఆకలి లేకుండా పోవడం అనేది విచిత్రంగా ఉందమ్మా. ఇప్పుడు మీ బాధ ఏంటి? ఫంక్షన్ గురించే కదా? అవుతుంది. ఎందుకు అప్పుడే సర్వం కోల్పోయినట్టు బాధపడిపోతారు? కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఓణీల ఫంక్షన్ జరగాలి, అంతే కదా? అవును తాతయ్య. జరుగుతుందిలేమ్మా. ఎలా జరుగుతుంది? నాన్నమ్మ వాళ్ళు ఒప్పుకోవడం లేదు కదా. ఆ సమయానికి వాళ్లే ఒప్పుకుంటారు. ఆ సంగతి నేను చూసుకుంటానమ్మా, నాకు వదిలేయండి. నిజంగానా? అవునమ్మా, మాట తప్పరు కదా. నేను మాట తప్పను. ఇంటి పెద్ద దిక్కుగా బాధ్యతను తీసుకున్నాను కదా, ఆ భారం అంతా నా మీద వేసుకుంటాను. నా మనవరాలు అక్షయ్కి ఆ రోజు అమ్మవారి ముక్కు పుడకను పెట్టి మరీ అందరి సమక్షంలో ఫంక్షన్ జరిపిస్తానమ్మా. ఇది మరీ పెద్ద మాట మావయ్య. ముక్కు పుడక దక్కవలసింది వేదవతి లాంటి జాతకం గల ఈ మనవరాలకే కదమ్మా. ఎప్పటికైనా ఆ ఇంటికి అసలైన వారసురాలు అక్షయే. మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మవారి దయ వల్ల అంతా మంచే జరుగుతుంది. ఇక మీరు భోంచేయండి. థ్యాంక్ యూ తాతయ్య. బంగారు తాతయ్య. బంగారు తల్లి. ఈ పూట మీ ఇద్దరికి నేనే తినిపిస్తాను. ఇది నా చిట్టి తల్లి అక్షయకి, ఇది నా బంగారు కోడలు అవనికి. ఇదొచ్చేసి నాన్నమ్మ ముద్ద. ఇది నీకిష్టమైన శ్రీకర్ ముద్ద. మావయ్య ఏ ధైర్యంతో అక్షయ్కు మాటిచ్చారు? అందరినీ ఎలా రప్పించగలుగుతారు? ముక్కు పుడక ఎలా